వెల్కమ్ టు మై టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్పై దాడి కేసులో బోండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. జగన్పై ఉమ అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న తెదేపా అధినేత. కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల. అంతకుముందు ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద నివాళులు. కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమన్న పవన్ కళ్యాణ్. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేనాని. వివరాల్లోకి వెళ్తే టీడీపీ నేత బోండా ఉమాకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొంగచాటుగా బోండా ఉమా ఎందుకు నామినేషన్ వేశారని, తప్పు చేశాడు కాబట్టే బోండా ఉమా భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. బోండా ఉమా నామినేషన్ కార్యక్రమానికి ఆయన కొడుకు తప్ప మరెవరు వచ్చే దిక్కు లేదని అన్నారు. బోండా ఉమాను అరెస్టు చేయబోతున్నారంటూ ఆయనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్లే కనిపిస్తుందని అన్నారు. జగన్పై రాయి దాడి కేసులో బోండా ఉమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఆయన వెనక ప్రజలే లేరని, ఎన్నికలలో పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు ఉమా అని అన్నారు. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్నారు. స్కాములు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. దీపం పథకం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా, అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో. కడప నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచిన షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికలలో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు షర్మిల ఎక్స్లో పోస్ట్ షేర్ చేస్తూ ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెన, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకొని న్యాయం కొరకు విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ వివేకానంద రెడ్డిని మరిచిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షతోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని, కూటమి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు చారిత్రాత్మకమైన అవసరమని జనసేన పార్టీ అధినేత, పిఠాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కొత్తపల్లి సురక్షా ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో నిర్వహించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ను కట్ చేయించి కార్యకర్తలకు పంచారు. కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, గిరీష్ వర్మ, నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోస్తా ఉన్నారు. 21 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. మన అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీతో గెలిపించాలి. గెలిపిద్దామా లేదా? చంద్రబాబు గెలిపడాలి. గెలిపిద్దామా లేదా? అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. కొండవాలు ప్రాంత అభివృద్ధి కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 74, 73 వార్డులలో పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద పల్లాకు ఆత్మీయ స్వాగతం లభించింది. అవ్వాతాతలను పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు. గాజువాక ప్రాంతంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనను మరోసారి శాసనసభకు పంపితే నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. భాజపా, జనసేన, తెదేపా జెండాలతో కోలాటాలు, తీన్మార్ నృత్యాల నడుమ పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్షుడు జి గంగరాజు, ఇన్ఛార్జి వియ్యప్పు కొండలరావు, పల్లా రమణ, దువ్వి శ్రీనివాస్, కోన రమణ, కోన రాజు, శ్రీనివాస్ రెడ్డి, గోమడ వాసు, సింగూర్ అనంత్, మల్లిపెంటి రాజు, నాగేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా సైకిల్కే వేస్తాం బాబు, మార్పు చేపిస్తాం. ఇక్కడ ఎక్కడికైనా సరే ఎవరైనా ఇల్లు నిర్మాణం చేస్తే రాబందులో వచ్చి పడిపోతున్నారు. ఇల్లు చాలా దారుణంగా వీళ్ళు వేధిస్తున్నారు. చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ ఏం చూడట్లేదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం గత 5 సంవత్సరాలుగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కనుక రేపు ప్రజలు అన్ని వర్గాల వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా అన్యాయానికి, వేదనకి గురవుతున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తారు. నేను శాసనసభ్యుడిగా, భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు అఖండమైన విజయం చేకూరుస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక విధియాత్రలాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మేము 10 మందితో స్టార్ట్ అయినా సరే అక్కడికి మధ్యలో వచ్చేసరికి 100 మంది అయిపోతున్నారు. 100 మంది కాస్త 1000 మంది అవుతున్నారు. కనుక ఆ జన నినాదం అయితే మాకు దొరుకుతుంది, మాకు ఆనందంగా ఉంది, మాకు రోజు రోజు కూడా ఉత్సాహం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు తిరుగుతున్నాయి. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగింది. తాజాగా ఇండియా కూటమి నుంచి సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఇండియా కూటమి విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డి, సిపిఐ, ఏఐటీసీ నేతలు ఏజే స్టాలిన్, డి ఆదినారాయణలతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఓకి నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇరువురు నేతలు స్టీల్ ప్లాంట్ విషయాన్నే ప్రధాన అంశంగా పేర్కొన్నారు. భాజపా, జనసేన, టీడీపీలను నమ్మొద్దని అన్నారు. స్టీల్ ప్లాంట్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇండియా కూడా ప్రతినిధినటువంటి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి సుత్తికు లక్ష గుర్తు మీద, పార్లమెంట్కి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము నామినేషన్ సిపిఎం పార్టీ అభ్యర్థి గాజువాక అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ వేస్తున్నాం. మా ముఖ్య అతిథులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ గాజువాక ఆఫీసులో మేము నామినేట్ చేస్తున్నాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ,
1,00,000 మంది ఉపాధి రక్షణ, ఈ గాజువాక అభివృద్ధి, గాజువాక ఉన్నటువంటి మొత్తం పట్టణ ప్రాంతాల సమస్యల పరిష్కారం అవి మర్చిపోండి. ఎందుకంటే వారు మనకి ఏమీ అభివృద్ధి చేయలేదు. మన భూములు, మన పుట్టలు, మన గుట్టలు, మన సంపదలన్నీ దోచుకున్నారు సరికదా. కుటుంబానికి 5 కోట్లు అప్పు. మనకి రోగాలు వస్తే మందులు ఉండవు, వాళ్ళకి రోగాలు వస్తే 7 స్టార్ హాస్పిటల్స్. వాళ్ళకేమో లక్షల కోట్లు, మనకేమో కుటుంబానికి భోజనం పెట్టుకోలేము. కనుక ఆ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన నమ్మినోళ్ళు మూర్ఖులు తప్ప. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లనే స్టీల్ ప్లాంట్కు ఆ పరిస్థితి తలెత్తిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మరదాన జగ్గునాయుడు నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాదు గాజువాక సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ నిర్ణయాలతో దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నాదుడే లేకనే గాజువాక అన్నింటా వెనుకబడిందని చెప్పారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మద్దతు ఇచ్చారు కాదని అడుగుతున్నాను. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ తరఫున ప్రచారం చేసే వాళ్ళు, వాళ్ళ కార్యకర్తల నాయకులు కూడా సమాధానం ఎత్తుకోవాలి. దీనికి ఈ 3 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనకి మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఒక్కసారైనా విజిట్ చేసి మద్దతు ఇచ్చారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు వచ్చారు ఈ నగరానికి. మొన్న ఇటీవల వచ్చాడు, ఈ గాజువాక సందర్శించాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు ఒక మాట. ఎందుకని మాట్లాడలేదు? ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు మేము సత్యాగ్రహం చేస్తామంటారు, అక్కడేమో మోడీకి మద్దతిచ్చి మోడీకి బతిలాడుకుంటాడట, నచ్చ చెబుతాడట. ఈ 10 ఏళ్లలో చేసావుగా నువ్వు, చాలా నచ్చ చెప్పి చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించావుగా. చివరికి ఒక ప్రత్యేక హోదా తేలేకపోయావు, హామీలు అమలు జరపలేవు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కాపాడలేకపోయావు. నువ్వు అసలు రాజకీయ నాయకుడిగా నీకు అర్హత ఉందని అడుగుతాను. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి వస్తూ చేయి కలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కే లేదు. అలాంటి వాళ్ళని ఓడించి తీరాలి. ఇది మొత్తం గాజువాక ప్రజానీకానికే సవాలు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది. జీవీఎంసీ 70వ వార్డు ఎర్రగడ్డ కాలనీ, డ్రైవర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమర్నాథ్కు ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అవ్వ, తాత, చిన్న, పెద్ద అందరూ అమర్నాథ్కు ఎదురేగి హారతులిచ్చి స్వాగతం పలికారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీని సాధిస్తుందన్న నమ్మకం కలుగుతుందని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఓటర్లకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును వారికి వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకుటి రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఊరుకుటి అప్పారావు, కె శ్రీనివాస్, పూర్ణ, రెడ్డి జగన్నాథం, ప్రమిళ, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల వినాయక స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అక్కడ నుంచి 4 మాడల వీధి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాలకు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు అండగా నిలిచి తనకు అఖండ మెజారిటీ చేకూరుస్తారని అన్నారు. ఈరోజు మా మధుసూదన్ రెడ్డి గారు మొన్నటూరికి జనాలు హృదయాల్లో ఉన్నారు. తప్పకుండా జనాలు నిర్ణయించుకున్నారు. అదే మేయాట గెలిపించడం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు ఈరోజు చూడడం జరిగింది. అందరూ తప్పకుండా గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఈరోజు ప్రజలు నిర్ణయం అడిగే సంతోషంగా ఉంది. నిజంగా నాకైతే ఈరోజు ఇంత ఎండలో దాదాపు హైయెస్ట్ ఎండ అసలుకి 46 degrees లో నాకు ఎంత మెజార్టీ వచ్చిందో లాస్ట్ ఎలక్షన్ లో అంత జనాలు ఈరోజు ఇక్కడికి భారీ ఎత్తున ర్యాలీ రావటం అభిమానం అంటే
ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా, రోడ్లో నడుస్తూ 4 వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగనన్న పెట్టిన పథకాలు ఈ రోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా ప్రజా సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పిరడి భగత్ అన్నారు. పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ నిరంతరం సుఖశాంతులతో జీవించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో చేయూత అందిస్తుందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు పలికి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గం ఇటు వైఎస్ఆర్ పార్టీ అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలుగా చేసిన బండారు, అదీప్ రాజు, పంచకర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం అనంతరం తన అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్, నాయకులు ముక్క రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దాకా దాని గురించి అసలు క్వశ్చనే లేదు. మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు, ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుర్తి నియోజకవర్గం వరకు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లో వెళ్తున్నామో తెలియట్లేదు, ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. ఇవాళ మీరు మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజ్యం వస్తుంది, మీకు అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ, బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము. అల్లూరి జిల్లా అరకలోయ స్థానానికి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం నామినేషన్ వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఎస్టీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికలలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మాట ఇచ్చి తప్పడంతో టికెట్ దక్కపోవడంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సూచనల మేరకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు. తనకు ప్రజాబలం అధికంగా ఉందని, తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తన విజయం ఖాయమని ఆయన తెలిపారు. ఎంతో నమ్ముకొని మా నాన్న ప్రాణాన్ని పార్టీ కోసము, ప్రజల కోసం ప్రాణాన్ని ఇచ్చిన మా నాన్నగారు మా మధ్యలో ఉన్నారు. ఆ రోజు నుంచి మాకు రావాల్సిన కమిట్మెంట్స్ కానీ, పార్టీ నుంచి రావాల్సిన కమిట్మెంట్స్ కానీ అన్నీ ఆగిపోయి ఎక్కడ మాకు. అలాగే 2019లో మాట ఇచ్చారు మాకు, ఈసారికి శ్రావణ్ గారికి ఇస్తున్నాము, 2024 మీరు టికెట్ ఇస్తామని అనుకున్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సేవ చేసాం వాళ్ళ ప్రజలు కానీ, లేకపోతే కార్యకర్తలకి, నాయకులకి. అసలు రాత్రింపగలు అసలు ఎనలేని సేవ, అది మామూలు కాదు. ఇంత సేవ చేసి మేము అంత లాస్ అయిపోయి మా శ్రమే వడిస్తాడు, టైమే వడిస్తాడు, అంతకంటే మా నాన్ననే వడిస్తాడు. అందుకే నేను ఒక రెబల్గా పోటీ చేయడానికి నిర్ణయించాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 3 నెలల పాటు ఇవాళ నా కార్యకర్తలు, నాయకులు నా కోసం శ్రమించి ఎంతో కష్టపడి ఎలాగైనా సోమగారు అబ్బాయి అబ్రహం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్గాని భరత్రామ్ ఈ నెల 22వ తేదీ సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ బీ ఫారంతో సహా నామినేషన్ పత్రాలను ఆర్ఓకి సమర్పించనున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ కోరారు. ఎంపీగా రాజమండ్రి నగరానికి చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు. నాయకులు నక్కా నగేష్ కుమార్, అడపా శ్రీహరి, రౌతు సూర్యప్రకాష్, రూడా చైర్మన్ నందేపు శ్రీను, రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా. ఇదేమి నేను మాటల్లో కూడా చెప్పట్లా, నేను చేతల్లో ఏం చేశాను అనేది మీరంతా కూడా చూశారు, ప్రజలు చూశారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతాను, త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను. నేను మేనిఫెస్టోలో గతంలో చెప్పినవి, చెప్పలేనివి కూడా చాలా కార్యక్రమాలు చేశాను. కేవలం ఒక క్రికెట్ స్టేడియం దగ్గర, ఇండోర్ స్టేడియం దగ్గర శంకుస్థాపన చేశాం, కానీ అది గ్రౌండ్ కాలేదు. నేను అది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటాను. నేను ఏది మాటల్లో చెప్పను, ప్రెస్టీజియస్ గా తీసుకుని ఇంకా దానికన్నా అద్భుతంగా తయారు చేస్తాం. ఎందుచేతనంటే ఈ శాంక్షన్స్ వచ్చినాయి, డబ్బులు కూడా వచ్చినాయి, టెండర్స్ పిలిచాము. అంటే ఎలక్షన్స్ దగ్గరలో రావడం వలన కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అవసరమైతే ఒక కాంట్రాక్టర్లని మనం దగ్గరుండి మాట్లాడి అది వేయించే కార్యక్రమం కూడా చేసి అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తా. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఊహకు కూడా అందలేరు. నాకున్న విజన్ కి, ఆ మేనిఫెస్టోకి కనీసం
మ్యాచ్ కూడా కాలేదు. ఆ రకంగా మేనిఫెస్టో రాబోతా ఉంది. ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీడియా మిత్రులతో పంచుకుని మీ ద్వారా రాజమహేంద్రవరం ప్రజలకి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని ఎస్డబ్ల్యూఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ మరియు స్త్రీలలో వచ్చే సమస్యల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గుప్తా హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మమతా లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమ్మాయిల డైట్ పేరుతో స్లిమ్గా ఉండటం కోసం ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల వారికి వచ్చే ఋతుక్రమంలో అనేక సమస్యలకు గురి అవుతున్నారని, స్త్రీలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, వాటి బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం, శరీర వ్యాయామం తప్పనిసరి అన్నారు. ఋతుక్రమం సరిగా రాని సమయంలో వైద్య నిపుణుల వద్దకు వెళ్లి సరైన వైద్యాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గులాబ్ రేఖ, స్వర్ణలత, లిఖిత, జి మాధవి, హజీరా, శైలజ, కీర్తి, అనుష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడుతూ మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారని, డ్వాక్రా సంఘాలలో ప్రస్తుతం 1 కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబుని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు మహిళల విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్టలో పోలీసులు కార్డాన్ సెర్చ్ని నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాంట్లో మన 2 టౌన్ సిఐ గారు భాస్కర్ సారు, అట్లాగే రూరల్ సిఐ గారు అయినటువంటి మల్లికార్జును, అట్లాగే 1 టౌను 2 టౌను రూరల్ ఎస్ఐలు, బిఎస్ఎఫ్ ఫోర్సు, స్పెషల్ పార్టీ వాళ్ళు, సివిల్ ఫోర్సు సుమారు 100 మందితోటి ఈ వరవకట్నందు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించి ఆ ఏరియాలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైనా మనీ, లిక్కర్ ఇటువంటివి కూడా, ఇటువంటి ఎలక్షన్ సందర్భంగా ఇటువంటి ఏది కూడా ఫ్లోయింగ్ కాకుండా ఉండేందుకు చెక్ చేయడం జరిగింది. పత్రాలు లేకుండా 60 వాహనాలు ఉంటే వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిలో 57 వెహికల్స్, 2 వీలర్స్, 3 ఆటోలు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసి స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా ముందున్న ఎలక్షన్ సందర్భంగా ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లించి ఏదో విధంగా అసెంబ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నాయని, రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రజల పక్షాన నుండి పోరాడే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. రాజమండ్రి ప్రజలందరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పడుతున్నారు. రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి అభివృద్ధి, మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అందుకని ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తారు. తాడేపల్లిలో మృతి చెందిన వైసీపీ నాయకుడు మేకా వెంకటరెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మంగళగిరిలో నారా లోకేష్ హత్యా రాజకీయాలకు తెరలేపడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో ప్రజాభిమానం చూరుకున్న నాయకులే గెలిచారని చెప్పారు. మరలా మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి భయపడి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. తమ అభ్యర్థి ప్రచారానికి వెళ్లి వస్తున్న మేకా వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసి గాయపరిచారని ఆరోపించారు. ఆయన 2 రోజులుగా ప్రాణాలతో పోరాడి మరణించారు. రోడ్డు దెబ్బ ఏదో తగిలి ఉంటుందిలే అని అనుకున్నాం. హాస్పిటల్కి చేర్చిన తర్వాత ఉదయానికల్లా అర్థమైంది ఏంటంటే ఆయన
బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కష్టం అని చెప్పి డాక్టర్లు నిన్న ఉదయం మేము వెళ్ళిన తర్వాత తెలియజేశారు. అంటే ఆయన చనిపోవటానికి కారకులు తెలుగుదేశం పార్టీ గోండాగిరి. నేను ఒకటి చెబుతున్నా, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు, సిపిఎం కానీ, సిపిఐ కానీ, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పోటీ చేశారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏనాడు కూడా హత్యా రాజకీయాలు, గోండాగిరి ఎప్పుడు కూడా చేసినటువంటి దాఖలాలు మాకైతే తెలియదు. ఇవాళ మరి లోకేష్ గారు పోటీ చేస్తున్నాడు. పోటీ చేసేటప్పుడు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ప్రజలకు నచ్చింది. ఇక్కడ ఒక బీసీ చేనేత వర్గానికి సంబంధించినటువంటి లావణ్యకి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత ఆమె తిరుగుతూ ఉంది. ప్రజలు ముఖ్యాంశాలు మరోసారి. జగన్పై దాడి కేసులో బోండా ఉమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. జగన్పై ఉమా అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్న తెదేపా అధినేత. కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల. అంతకుముందు ఇడుపులపాయ, వైఎస్ ఘాట్ వద్ద నివాళులు. కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమన్న పవన్ కళ్యాణ్. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేనాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.